ప్రపంచ స్థాయి వర్సిటీలతో పోటీ పడేలా వీరనారి చాకల ఐలమ్మ వర్సిటీని తీర్చిదిద్దుతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కోటి ఉమెన్స్ కాలేజీలో వర్సిటీ నిర్మాణానికి రేవంత్ శంకుస్థాపన చేశారు. ఈ వర్సిటీకి చాకల ఐలమ్మ పేరు పెట్టడం రాష్ట్రానికే గొప్ప కీర్తన్నారు రేవంత్ రెడ్డి. ఇక్కడ చదివిన ప్రతి ఆడబిడ్డ ప్రపంచ స్థాయిలో రాణించాలని కోరారు. దేశాభివృద్ధి జరగాలంటే మహిళల ప్రాధాన్యత పెరగాలని చెప్పారు. మహిళలు బలమైన నాయకత్వం అందించిన చరిత్ర దేశానికి ఉందన్నారు రేవంత్. ఈ ప్రభుత్వంలో మహిళలకున్న ప్రాధాన్యత మరెవరికీ లేదన్నారు రేవంత్ రెడ్డి. కళాశాలగా 1924 7 మంది విద్యార్థులతో మొదలై ఈరోజు దాదాపుగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7,000 మంది దాదాపుగా విద్యార్థినులతో ఈరోజు యూనివర్సిటీ అభివృద్ధి పదం వైపు నడవడం, మీరందరూ కూడా రాణించడం, అలాంటి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కోటి ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీగా ప్రకటించడమే కాదు, పోరాటానికి పౌరుషానికి గడీలకు వ్యతిరేకంగా పెత్తందారి పోకడల మీద వీరోచితంగా పోరాడిన తెలంగాణ పౌరుషాన్ని ప్రదర్శించిన వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకోవడం ఇది తెలంగాణ ప్రతిష్టకే ఒక గొప్ప కీర్తి. ఆనాడు ఘడీలకు దొరలకు నిజాంలకు వ్యతిరేకంగా పోరాట స్ఫూర్తిని ప్రదర్శించిన ఒక వీర మహిళ పేరు మీద ఈరోజు యూనివర్సిటీని ప్రారంభించుకోవడం, ఆ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టడమే కాదు, ఈ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీకి 500 కోట్ల రూపాయలు ఈరోజు అభివృద్ధి పనుల కోసం నిధులను మంజూరు చేయడం నాకు చాలా సంతోషాన్ని, చాలా ఆనందాన్ని ఇచ్చిన ఈరోజు మీ అందరికీ నాది ఒకటే విజ్ఞప్తి, అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలతో మీరు పోటీ పడాలి. ఈరోజు ఆక్స్ఫర్డ్ కావచ్చు, స్టాన్ఫర్డ్ కావచ్చు, ఇట్లాంటి అంతర్జాతీయ యూనివర్సిటీలతోని మా వీరనారి చాకలి ఐలమ్మ విద్యార్థినులు పోటీ పడి డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా వివిధ హోదాలలో రాణించడమే కాదు, శ్రీ రాజీవ్ గాంధీ గారి కన్న కలలు మహిళలకు రాజకీయాలలో రిజర్వేషన్లు ఉండాలి అని మొట్టమొదట స్థానిక సంస్థలలో మహిళా రిజర్వేషన్లను నాడు తీసుకొచ్చిండు. ఆ మహిళా రిజర్వేషన్లలో భాగంగానే హైదరాబాద్ మేయర్గా గద్వాల విజయలక్ష్మి గారు ఈరోజు మీ ముందు ఉన్నారు. స్థానిక సంస్థల నుంచి చట్టసభలలో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలని రాజ్యసభలో ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో రిజర్వేషన్లను అమలు చేయాలి అని బిల్లు ఆమోదించి ఈ మధ్యకాలంలో లోక్సభలో కూడా మహిళా రిజర్వేషన్ ఆమోదం పొందింది. రాబోయే ఎన్నికల్లో అది శాసనసభ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, 33% మహిళలకు అసెంబ్లీలో, లోక్సభలో సీట్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా 33%లో మీరు ఉండాలి. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి ప్రజాప్రతినిధులుగా చట్టసభలలో మీరు అడుగు పెట్టాలి అని నేను బలంగా ఆకాంక్షిస్తున్నాను. ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడవాలి అంటే మహిళల భాగస్వామ్యం పెంచాలి. ఈ దేశానికి ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్, లోక్సభ స్పీకర్గా మీరా కుమార్, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే 25 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు మహిళలు బలమైన నాయకత్వాన్ని అందించిన చరిత్ర ఈ దేశానికి ఉన్నది. మహిళలకు అవకాశం వస్తే నిరూపించుకోవడం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా శాంతి కుమారి గారు ఉన్నారు. మీ ఎడ్యుకేషన్ సెక్రటరీగా యోగితా రాణా గారు ఉన్నారు. ఈరోజు మహిళలకు ఎవరికి అవకాశం ఇచ్చినా, అది ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ప్రజాప్రతినిధులు, మంత్రులుగా కావచ్చు, ఈరోజు మా క్యాబినెట్లో సీతక్క గారు కావచ్చు, ఎవరికి అవకాశం వచ్చినా మహిళలు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి తమ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకొని ఆదర్శంగా ఈరోజు నిలబడుతున్నారు.
అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి మా సోదరిమణులందరికీ నాది ఒకటే విజ్ఞప్తి, ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్లు రావడం, మీరు ఇక్కడ చదువుకోవడం అనేది నిజంగా మీ గొప్ప అదృష్టం. దీని అవకాశంగా మలుచుకోండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉన్న ప్రాధాన్యత, నేను వచ్చిన తర్వాత ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇచ్చినాం. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఇంట్లో బయలుదేరినప్పటి నుంచి బడికి వెళ్ళాలన్నా, గుడికి వెళ్ళాలన్నా, మీ బంధువుల ఇంటికి పోవాలన్నా, భద్రాచలం పోవాలన్నా, యాదగిరిగుట్ట నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా, ఆడబిడ్డలు అనా పైసలు లేకుండా ఈరోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని మీ అన్నగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నేను అమలు చేస్తున్నా. అదేవిధంగా కుటుంబ బాధ్యత ఆడబిడ్డల మీద ఉంటుంది. ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వడమే కాదు, ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో, ముఖ్యంగా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పాఠశాలను అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద స్వయం సహాయక సంఘాలకే పూర్తిగా పాఠశాలల నిర్వహణ ఈరోజు ఇచ్చినాం. ఎందుకంటే వాళ్ళ పిల్లలే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటారు, వాళ్ళు నిర్వహించినప్పుడే ఆ పాఠశాలల యొక్క నాణ్యత పెరుగుతుంది అని ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, స్వయం సహాయక సంఘాలకు ఈరోజు పాఠశాలలలో పిల్లలకి ఇచ్చే రెసిడెన్షియల్ స్కూల్స్లో డ్రెస్సులు ఏవైతే స్టిచ్చింగ్ ఉన్నాయో 1,30,00,000 జతలు బట్టలు కుట్టే బాధ్యత కూడా ఈరోజు స్వయం సహాయక సంఘాలకే ఇచ్చడం, కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వకుండా అని మా సోదరి మళ్ళకి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి ఆడబిడ్డల్ని వంటింటి కుందేలుగా కాదు, ఆడబిడ్డలు కూడా ఎంటర్ప్రినర్స్గా రాణించగలుగుతారు, వ్యాపారాలు చేయగలుగుతారని ఈరోజు ఆర్టీసీలో మా పొన్నం ప్రభాకర్ గారి శాఖలో 1000 ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు స్వయం సహాయక సంఘాలకు కొని ఈరోజు మనం అంకితం చేయబోతున్నాం. అదేవిధంగా సోలార్ పవర్ అంటే అదానీ అంబానీ కార్పొరేట్ కంపెనీలే వ్యాపారం చేస్తారని అనుకునేది, కానీ ఈరోజు 1000 మెగావాట్స్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేసే విధంగా మహిళా సంఘాలకే ఈరోజు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ఒప్పందాలు చేసి ఈరోజు మహిళల్ని వ్యాపారవేత్తలుగా అదానీ అంబానీలతో పోటీ పడే విధంగా ఈరోజు కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా మహిళలు రాణించాలి అంటే చదువుకోవాలి. కుటుంబ బాధ్యతలను నిర్వహించుకుంటూనే విద్యలో రాణించినప్పుడే మీ కుటుంబాలు బాగుపడతాయి. అందుకే విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు మీ యూనివర్సిటీ యొక్క మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తి స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించడానికి 500 కాదు, ఇంకా అవసరమైతే 100-200 కోట్లు ఎక్స్ట్రా అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. 2.5 సంవత్సరాల ఈ మొత్తం కన్స్ట్రక్షన్స్ అంతా కంప్లీట్ కావాలి. వేదిక మీద ఉన్న అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఇది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఖర్చు పెట్టే విధానం, కన్స్ట్రక్షన్ చేసే విధానం కాదు. 30 నెలల్లో 100% ఈ యూనివర్సిటీ అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాలు పూర్తి కావాలి. నిరంతరం స్వయంగా నేనే పర్యవేక్షించి నిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ హాస్టల్స్ కానీ, మీ క్యాంపస్ కానీ, మీ ఆడిటోరియం కానీ, మీ ప్లే గ్రౌండ్స్ కానీ మీకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా 100% ఈ క్యాంపస్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా. మీరు నాకు ఇవ్వాల్సిన మాట ఒక్కటే, మీరు బాగా చదువుకోవాలి, రాణించాలి, మీరు జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలి. అప్పుడే మీ తల్లిదండ్రుల యొక్క ఆకాంక్ష నెరవేరుతుంది, తెలంగాణ రాష్ట్రం బలపడుతుంది. మీరందరూ కూడా ఉన్నత విద్య వైపు రాణించాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. అనేక ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి. మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడిచే 150 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్లో ఇందిరా మహిళా శక్తి మిషన్ను ప్రారంభించారు. 31 జిల్లా మహిళా సమైక్య సంఘాల ఆధ్వర్యంలో 31 జిల్లాలో పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం ఆయిల్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు.
ఆ తర్వాత మహిళా సంఘాలకు రుణ బీమా, ప్రమాద బీమా చెక్కులను సీఎం అందించనున్నారు. జిల్లా మహిళా సమైక్యల సభ్యులకు యూనిఫామ్, చీరలను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా మహిళా స్టాళ్లను పరిశీలించనున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర చాలా ముఖ్యమైనది. రాష్ట్ర శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం మన తెలంగాణ ప్రజాప్రభుత్వం కొత్తగా పాలనా పథకాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి గారితో ఇంతకుముందు చెల్లి ఏమన్నది, నాకు ఏడాది పిల్ల ఉన్నది కాబట్టి ఇంట్లో పని చేసుకోవాలని. మొగోళ్ళల్లో చాలామందికి వర్క్ ఫ్రమ్ హోమ్ తెలుసు. ఈ కరోనా వచ్చిన కాడికి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువైంది. కొంతమంది మహిళలకే వర్క్ ఫ్రమ్ హోము, కొంతమంది మొగోళ్ళకే వర్క్ ఫ్రమ్ హోమ్ తెలుసు, వర్క్ ఫర్ హోమ్ తెలుసు. కానీ ఆడవాళ్ళందరికీ వర్క్ ఫర్ హోమ్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి కోసం పనిచేసుడు, ఇంటి నుండి పనిచేసుడు, ఆ రెండు శక్తి మీకు మాత్రమే ఇచ్చిండు దేవుడు. మరి అలాంటి శక్తిని మీరు వినియోగించుకోవాలని తెలియజేస్తూ కొద్దిసేపట్లోనే ఆనరబుల్ సీఎం గారు ఇంకా పెద్దలందరూ వేదికపైకి వస్తున్నారు. సిద్ధంగా ఉండండి. చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం. స్టాల్స్లో మహిళా సంఘాలు సాధించిన విజయాలు తెలంగాణ పల్లె పల్లెలో కనిపిస్తాయి. మరి ఇక్కడ కేవలం కొన్ని స్టాల్స్లో ఒక ఉదాహరణగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్, అలాగే పంచాయతీరాజ్. మరి సీఎం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్ కు చేరుకున్నారు. లైవ్ చూద్దాం. మెప్పు అనేది మెప్మా అన్ని సంఘాల సభ్యులు సాధించిన విజయాలు స్టాల్స్లో కనిపిస్తున్నాయి. ఆ విజయాలు చూస్తుంటే ముఖ్యమంత్రి గారికి వినిపించేది మీరు చప్పట్లు కొట్టాలి. ఎవరికైతే సెల్ ఫోన్ ఉన్నదో వాళ్ళు చప్పట్లు కొట్టండి. చేతులు అయితే అందరికీ ఉంటాయి. ఇవాళ రేపు చెవులు ఉన్న వాళ్ళందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇల్లున్నది, చెవులు ఉన్నాయి, చేతులు సెల్ ఫోన్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. తల్లులు జోర్సే और ప్యార్ సే కూర్చున్న వాళ్ళందరూ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చేతులు ఇట్లా పైకి లేపి చప్పట్లు కొడదామా? ఈరోజు మన పండుగ, అక్కల పండుగ, అమ్మల పండుగ, అవ్వల పండుగ. ఒక్కసారి ఇట్లా చేతులు పైకి లేపండి అందరూ. 1 2 3 తల్లులు జోర్సే ఒక్కసారి మా కెమెరాలు చూపించండి. ఇదంతా లైవ్లో వస్తుందమ్మా. కోట్లాది మంది చూస్తున్నారు. మన హైదరాబాద్ దిక్కు, తెలంగాణ దిక్కు మీ అందరి విజయ గాథల వైపు. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారు వచ్చినాక మీరు మనం ఎట్లాగో జయ జయ హే తెలంగాణ స్టేట్ సాంగ్ వచ్చినప్పుడు లేచి నిలబడతాం కాబట్టి సార్ రాగానే లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టి మన శక్తి ఏమిటి, తెలంగాణ రాష్ట్రం పట్ల, అభివృద్ధి పట్ల మన భక్తి ఏమిటో కూడా చూపిద్దామని తెలియజేస్తుంది ఈ వేదిక. శ్రీలక్ష్మి గారు. అనే తెలంగాణ సాంస్కృతిక సారథి తరఫున ఇప్పటికీ 815 సాంగ్స్ మన ప్రజాపాలన మీద రాయడం జరిగింది. అందులో జలజక్క అని తెలంగాణ ఉద్యమకారులు, తను ఫైనల్ స్టేజ్, క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉంది, అక్కడ ఉంది అందులో ఫోటో. తను ఉద్యమకారులు, జర్నలిస్ట్, ఇంకా 6 మంత్సే బతుకుతాను అన్న మొన్న చెప్పగానే కూడా పాట రాసింది అక్క. ఆ పాట మీ చేతులుగా ఇనాగ్రేట్ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది అన్నారు. ఇది ఒక్కసారి మీరు థ్యాంక్ యూ అన్న. ఇంకొక సాంగ్ మీ చెల్లె వెన్నెల రాసిన సాంగ్.
అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది. అమ్మా, నీవు త్యాగాల తల్లివి, త్యాగాల గుర్తు. కలసిపోదమా మనం నడచిపోదమా నడచిపోదమా మహిళా లోకం కోసం పయనమోదమా మనం పోరు చేదమా కలసిపోదమా మనం నడచి. థ్యాంక్ యూ సో మచ్ నా, థ్యాంక్ యూ సో మచ్. పండగ తెచ్చింది ప్రజాపాలన, అండగా నిలిచాడు రేవంతన్న. ఇల్లాలంటే ఇంటికే దీపం ఒకనాడు, సోలారుతో మహిళా సూర్యుడు నేడు, సోలారుతో మహిళా సూర్యుడు నేడు. ఆర్టీసీ బస్సులు పెట్రోలు బంకులంట, ప్రతిదీ వనితలకే ప్రాధాన్యమట, ప్రతిదీ వనితలకే ప్రాధాన్యమట. ఆడబిడ్డ దీవెనలే నేలకు శ్రీరామ రక్ష, అందుకనే రేవంతన్న పట్టెను దీక్ష. గత పాలన దరిద్రాన్ని ఏడాదిలో అధిగమించి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచా. రేలా 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 రేపు మన దేశంలా గుండె ధైర్యం హలో అమ్మ, ఇంకా నిలబడి ఉన్నారు, ఇటు రండి ఎదురుగుండా. ముఖ్య ప్రజాపాలన ప్రగతి పథంలో ఇందిరా మహిళా శక్తి ఈరోజు ఒక ప్రభంజనంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన తల్లులందరూ వారి వారి గ్రామాల్లో గ్రామ సమాఖ్యలు, మండల సమాఖ్యలు, జిల్లా సమాఖ్యలు సాధించిన విజయాల్ని నెమరు వేసుకుంటూ కొత్త విజయాల కోసం సంకల్పం చేస్తూ వచ్చిన సభకి ముఖ్యమంత్రి గారు వేదికపైకి వస్తున్నారు. మరి ఇది తల్లుల పండుగ, చెల్లెల పండుగ, అక్కల పండుగ, అమ్మల పండుగ. ప్రతి ఇంటికి దైవం ఎవరు అంటే అమ్మనే. యావత్ ప్రపంచానికి కులం, మతం, వర్ణం, వర్గం, దేశం, ప్రాంతం, భాష అన్నిటికీ అతీతంగా ఉండే తల్లి దైవం. అలాంటి తల్లులు, దైవ రూపాలు, శక్తి రూపాలు ఇంతమంది వచ్చారు. జల్దీ రావాలమ్మా, మీరు అటు నిలబడ్డోళ్ళు సీదా వచ్చాడు కూర్చోండి ఎదురుగుండా. ఇప్పుడు ముఖ్యమంత్రి రాగానే ఈ నడమల నడుచుకుంటూ మీ దగ్గర దాకా వస్తాడు. ఎప్పుడు సభ అయినా సీఎం గారు ఏం చెప్తారంటే, ఈ వాక్వేకు దగ్గర అంటే స్టేజ్కి దగ్గర ఉండాలి మా చెల్లెళ్ళు అక్కలు అని చెప్తాడు. మీ దగ్గర దాకా వస్తారు, మీరు జల్దీ వచ్చి కూర్చొని అందరూ నిలబడితేనే కనిపిస్తుంది అనుకోకుండా కూర్చుంటే కూడా కనిపిస్తుంది స్క్రీన్. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే వివేక్ ఆదేశాలతో మెప్మా కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ నేతలు. మెప్మా కార్యకర్తలను సత్కరించారు నేతలు. ఎమ్మెల్యే వివేక్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మెప్మా కార్యకర్తలు. అందరికి వెళ్ళిపోయింది, అందరికి వస్తాయా
కేయూ పరిపాలన విభాగంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు మహిళా అధ్యాపకులు. కాలేజీ ప్రిన్సిపాల్గా, హెచ్ఓడీలుగా రాణిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిపాలనలోనూ మహిళలు సత్తా చాటుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిపాలనలో కీ రోల్ పోషిస్తున్నారు మహిళలు. ఇక్కడి నుంచి కొండా సురేఖ, సీతక్క రాష్ట్ర మంత్రులుగా కొనసాగుతున్నారు. సత్యశారదాదేవి ప్రావీణ్యం కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే ఎస్ఎస్విని రెడ్డితో పాటు నగర మేయర్గా సుధారాణి, కమిషనర్గా తాజీ వాక్ డే అభివృద్ధిలో భాగమవుతున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 32 మంది మహిళా అధ్యాపకులు ఉన్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, మహిళా పీజీ కళాశాల, లా కాలేజ్ ప్రిన్సిపల్స్ గా మహిళలే పనిచేస్తున్నారు. 16 మంది మహిళా అధ్యాపకులు కేఈ డిపార్ట్మెంట్ హెచ్ఓడీలు ఉన్నారు. మిగతా వాళ్ళు కీలక పదవులు నిర్వహిస్తున్నారు. పట్టుదల ఉంటే మహిళలు ఉన్నత స్థితికి చేరుకోవచ్చన్నారు వర్సిటీ హెచ్ఓడి ప్రొఫెసర్ రమ. ఆత్మవిశ్వాసం అత్యున్నత స్థాయికి చేరుస్తుందన్నారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి ఆకలి బాధ అనుభవించానని పాత రోజులను గుర్తు చేసుకున్నారు. పరిస్థితులను చూసి మహిళలు నిరాశ చెందకుండా ముందుకు సాగితే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ కొంత తక్కువగా ఉంటుంది. సో మనం ఫస్ట్ చేయాల్సింది ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుకోవాలి. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ కనుక మనం పెంచుకుంటే మనం తీసుకున్న డెసిషన్ రైట్ రాంగో ఫస్ట్ వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. సేఫ్ జోన్లో నుంచి ఎప్పుడు కూడా బయటికి వచ్చి వర్క్ చేయడం నేర్చుకోవాలి. అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయడం అనేది ఇప్పుడు నవేడేస్ ఉన్న జనరేషన్కి చెప్పేది ఏంటంటే వీ హ్యావ్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో ఉన్న పరిధిలోంచి కాకుండా ఏం చేయవచ్చు అనేది ఆలోచన విధానం కనుక ఉంటే మనము ఏదైనా సాధించవచ్చు అని అనుకుంటాను. ఎందుకంటే నాకు మా ఫాదర్ నాకు చిన్నప్పుడే 1 year అప్పుడే ఎక్స్పైర్ అయ్యారు. నో బ్రదర్స్, మదర్ ఇల్లిటరేట్, తను చదువుకోలేదు. కానీ ఐ సల్యూట్ టు మై మదర్. తను చదువుకోకపోయినా మేము మాత్రం ఖచ్చితంగా చదువుకోవాలి అనే ఒక ఆశయం తనకు ఉండేది. సో దానివల్లనే నేను ఈ స్థాయికి రాగలిగాను అని అనుకుంటాను. సమాజంలో మహిళలంటే ఇప్పటికీ అందరికీ చిన్న చూపేనన్నారు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జ్యోతి. చేసే పనిలో సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా మహిళలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలన్నారు. పరిస్థితులను చూసి భయపడొద్దని చెప్పారు. ఫిజికల్గా స్ట్రాంగ్ కాకపోయినప్పటికీ కూడా ఆలోచన విధంగా నేను చాలా స్ట్రాంగ్ అని నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను. అండ్ దీని కారణంగానే నేను ఇవాళ కాకతీయ యూనివర్సిటీలో మొట్టమొదటి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్గా బాధ్యతలు చేపట్టి సక్సెస్ఫుల్గా చేయగలిగాను. ఒక ఆపర్చునిటీగా నాకు వచ్చినటువంటి ఒక అవకాశంగా తీసుకున్నాను. అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను అవకాశాన్ని నేను తీసుకున్నందుకు. ఎందుకంటే చాలా హ్యాపీగా ఈ బాధ్యతను నేను నిర్వహించగలుగుతున్నాను. ఏ విధంగా మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పోలేదు ఒక్కడై కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంట. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న. అందరూ తల్లులు, చెల్లెలు, అక్కలు, అవ్వలు, అమ్మల అనురాగాన్ని ఆశీస్సును అందుకున్న ముఖ్యమంత్రి గారి అనురక్తి ఈ ఇందిరా మహిళా శక్తిగా దేశానికే ఉదాహరణగా నిలబడుతోంది. మరి
రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణలో ప్రతి మహిళను కోటీశ్వరరాలుగా చూడాలన్న సంకల్పం ప్రతి వేదిక పైన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెబుతూ ఉంటారు. అది ప్రణాళికగా రచించి ఆచరణగా ఈరోజే చూసాం. స్టాల్స్ దగ్గర సాంకేతికంగా కూడా ఎంతో ముందుకొస్తున్న తల్లులు చెల్లెలు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ చారిత్రాత్మక సభను గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రివర్యులు, ఆనరబుల్ సిఎస్ గారు, సలహాదారులు, పెద్దలందరూ ఈ జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో పాల్గొంటారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని శుభారంభం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు తల్లులు చెల్లెలు అందరూ లేచి నిలబడాలి. జయ జయ హే తెలంగాణ అన్న గీతాన్ని జ్యోతి ప్రకాశనం తర్వాత అందరం కలిసి, మీకు తెలుసు, జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుతూ స్వర్గం అనేది ఎక్కడున్నా నేలపైకి దించుతూ కొంచెం ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్నే వంచుతున్న తల్లులు స్వర్గాన్ని నేలపైకి దించే స్థైర్యాన్ని, ధైర్యాన్ని, అలాగే ఆశయాల నీరు పోసి ఆశలు పెంచుతూ ఉన్నారు. మరి మీ ఆశయాలకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి కాదు, రెండు కాదు, ఎక్కడ ఏ వేదికనెక్కినా తల్లులకు, చెల్లెలకు, అక్కలకే ప్రాధాన్యాన్ని ఇస్తూ, మీకు తెలుసు, మీటింగ్ ఉంటే స్టేజ్కి దగ్గరగా ముందు మా చెల్లెళ్ళను కూర్చోబెట్టనని చెప్తారు ఆనరబుల్ సీఎం. ఇప్పుడే చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయాన్ని కూడా వారు అద్భుతంగా కార్యక్రమం నిర్వహించి చెల్లెమ్మలతో మాట్లాడొచ్చారు ఈ వేదికపైకి. జ్యోతి కార్యక్రమంలో జ్యోతి వెలిగించిన కార్యక్రమం పాల్గొంటున్న ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మినిస్టర్స్, ఇంకా పెద్దలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మరొక్కసారి మహిళా ప్రతినిధులు ఎందరో ఉన్నారు మన పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్లో. ఆనరబుల్ మినిస్టర్ సీతక్క గారు, కొండా సురేఖ్ గారు, మరి రాష్ట్ర పాలనా యంత్రానికి ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఉన్న సిఎస్ గారు కూడా, మేడం శాంతికుమారి గారు. మరి అందరి శుభాకాంక్షలు మీకు, మీ అందరి శుభాకాంక్షలు వారికి అందిస్తూ ఇప్పుడు అందరం లేచి నిలబడదాం. జయ జయ హే తెలంగాణ ఈ ప్రపంచమంతా ప్రతిధ్వనించేలా జయధ్వానాన్ని, జయ గీతాన్ని పాడదాం. జయ జయ హే తెలంగాణ. జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంచీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ.
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి అంటే